హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బుల్లితెర ధారావాహికలను అభిమానించే ప్రేక్షకులకి గుప్పెడంత మనసు సీరియల్ మేకర్స్ సర్ప్రైజ్ ఇచ్చారు. అది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వైరల్గా మారింది. గుప్పెడంత మనసు సీరియల్లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం స్టార్ మా నేరుగా చెప్పకుండా సర్ప్రైజ్ అలర్ట్ అంటూ ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ చేసింది. కాలేజీకి అతను యంగ్ డైనమిక్ ఎండి. భార్యని, ఫ్యామిలీని, స్టూడెంట్స్ని ప్రేమిస్తాడు. ఆ వ్యక్తిని వాళ్ళంతా మిస్ అయ్యారు. అతని రాక కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. అతను ఎవరో గెట్ చేయండి అంటూ స్టార్ మా ఆ పోస్టులో తెలిపింది. ఎన్ని క్లూలు ఇచ్చిన తర్వాత అతను ఎవరో తెలియకుండా ఉంటుందా? అతను ఎవరో కాదు, రిషినే అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. గత 5 నెలలుగా రిషి రాక కోసం ఎదురు చూస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ ఎదురుచూపులు ఫలించాయని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంతకు రిషి కోసమైనా ఈ పోస్ట్ అని సందేహం లేకుండా చేశాడు ముఖేష్ గౌడ. స్టార్ మా పెట్టిన ఈ పోస్ట్పై ముఖేష్ గౌడ స్పందిస్తూ ఎన్నికలు అంటూ కామెంట్ పెట్టాడు. దాంతో ఇది ఖచ్చితంగా మనోడి రీఎంట్రీ గురించేనని తెలిసిపోయింది. రిషి పాత్రలో ముఖేష్ గౌడ కాకుండా వేరే కొత్త క్యారెక్టర్ను తీసుకొని వస్తున్నారనే సందేహాలు కూడా రావచ్చు. కానీ తాజా పోస్ట్పై ముఖేష్ గౌడ్ కామెంట్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ రిషి పాత్రలో ముఖేష్ గౌడ్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మను తండ్రి ఎవరో కాదు మహేంద్రని తెలిస్తే మను పాత్రతో పెద్దగా పని ఉండదు. కాబట్టి మన కథకి అలా ముగింపు పలికి రిషి వసుధర ప్రేమను కొనసాగిస్తారు కావచ్చు. ఎనీవే, రిషి వస్తున్నాడని ఈ సీరియల్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు వస్తున్నాడు అని అందరూ అనుకుంటున్నారు. ఈ నెల అంటే ఈ మంత్ లాస్ట్ వీక్లో ప్రోమో తీస్తారు రిషిది. అంటే మనకు ప్రోమో చేయించాలి కదా. మేబీ ఈ గుప్పెడంత మనసు సీరియల్ 2nd వీక్లో షూటింగ్ ఉంటుంది. 2nd వీక్లో 4th వీక్లో. 2nd వీక్లో షూటింగ్ ఉంటే 3rd వీక్లో కానీ 4th వీక్లో కానీ కంపల్సరీగా మన రిషి ఎంట్రీ ఉంటుంది సీరియల్లో. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అప్డేట్స్ గురించి. థ్యాంక్ యూ సో మచ్.